వెల్కమ్ టు మెగానైన్ టీవీ బర్నింగ్ టాపిక్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఓవైపు ఆపరేషన్ సింధూర్ చేపట్టి పీఓకేలో ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేస్తే, ఇటు కాశ్మీర్లో ఉన్న ఉగ్రమూకలను భద్రతా బలగాలు ఏరిపారేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో ఉగ్రవాదుల భరతం పడుతున్నాయి భద్రతా బలగాలు. అయితే ఉగ్రవాదుల వేటలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. ఆ టెక్నాలజీ ఏంటి? పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన టీఆర్ఎఫ్ను భారత్ ఏం చేయనుంది? జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాల ఉగ్రవేట జోరందుకుంది. 3 రోజుల వ్యవధిలోనే 2 ఎన్కౌంటర్లు జరిగాయి. వెంటాడి మరి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. త్రాల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్ లో డ్రోన్ చిత్రీకరించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన 3 ఉగ్రవాదులను దళాలు చుట్టుముట్టాయి. వారిలో ఒక ఉగ్రవాది నిర్మాణంలో ఉన్న కట్టడంలోని బేస్మెంట్ కు వెళ్లి దాక్కున్నాడు. దీంతో అతడి ఆచూకీ కనుక్కునేందుకు భద్రతా దళాలు డ్రోన్ కెమెరాను రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఓ పిల్లర్ చాటున నక్కినట్లు దీనిలో స్పష్టంగా కనిపించింది. అనంతరం దళాలు అతన్ని మట్టుబెట్టాయి. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు దళాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేశారు. దీంతో హఠాత్తుగా ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టడంతో ఎన్కౌంటర్ మొదలైంది. కొన్ని గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు 3 ఉగ్రవాదులను దళాలు హతమార్చాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేర్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్ గా గుర్తించారు. వీరంతా కశ్మీర్ లోని పుల్వామా ప్రాంతానికి చెందినవారే. గత 48 గంటల్లో జరిగిన 2వ ఎన్కౌంటర్ ఇది. దక్షిణ కాశ్మీర్ లో షోపియన్ జిల్లాలో జరిగిన ఆపరేషన్ లో 2 టాప్ లష్కరే ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని షహీద్ కుట్టా, అద్నాన్ షఫీగా గుర్తించాయి. షహీద్ 2023లో లష్కరేలో చేరాడు. గతేడాది ఏప్రిల్ ఓ రిసార్ట్ వద్ద కాల్పుల ఘటనకు ఇతడే బాధ్యుడు. ఈ ఘటనలో 2 జర్మనీ పర్యాటకులు, వారి డ్రైవర్ గాయపడ్డారు. ఓ సర్పంచ్ హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి తర్వాత షహీద్ ఇంటిని భద్రతా దళాలు పేల్చేశాయి. మరోవైపు పహల్గాం మారణ హోమానికి తామే బాధ్యులమని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటించుకున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దాన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించేలా ఐరాసాలో భారత్ కీలక చర్యలు ప్రారంభించింది. ఐరాసా ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల జాబితాలో చేర్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్న మన ప్రతినిధి బృందం, ఆంక్షల పర్యవేక్షణ బృందం యుఎన్ లోని ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపింది. అలాగే యుఎన్ ఆఫీస్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో భేటీ అయింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉద్భవించిన కొత్త ఉగ్రవాద సంస్థ ఇది. 2019 అక్టోబర్లో ఏర్పాటైన ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్ గా, చీఫ్ ఆపరేషన్ కమాండర్ గా బాసిద్ అహ్మద్ దార్ వ్యవహరించారు. హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే సభ్యులతో తొలుత టీఆర్ఎఫ్ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ లో టీఆర్ ను కేంద్ర హోంశాఖ గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి జనవరి 6, 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకుంటోందని, ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభావితం చేస్తోందని, ప్రజలు భద్రతా దళ సభ్యుల హత్యలకు కుట్రలు పన్నుతోందని పేర్కొంది. మరోవైపు సైనిక పరంగా చర్యలు తీసుకుంటూ ఉగ్రవాదులను మట్టుబెడుతోన్న భారత్ అటు వ్యూహాత్మకంగానూ వ్యవహరించి పాక్ ను ఎండగడుతోంది. సింధు జలాల ఒప్పందంపై వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది. పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా సింధు జలాల అంశంపై మాత్రం అలాగే నిలబడింది. దీంతో సింధు జలాల ఒప్పందం నిలిపివేత వల్ల జరిగే నష్టం ఏంటో పాకిస్తాన్ కు తెలిసొచ్చింది. మొన్నటి వరకు ఈ అంశంలో తీవ్ర స్వరంతో మాట్లాడిన దాయది ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ సింధు జలాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించడంతో ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చింది. నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలంటూ కోరింది.
ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసింది. సింధు జలాలు నిలిపివేస్తే పాక్ లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని పేర్కొంది. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. పాక్ తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైనే అని పేర్కొన్నారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్ కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం 1960లో కుదిరింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. ఈ డీల్ ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాన్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్ కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.